హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ అసలు చేయడం కుదరడం లేదనమాట. సో అదే ఇంకా నార్మల్గా అయితే ఒక త్రీ డేస్ అయితే మ్యాక్సిమం 3 days తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలాగే కొన్ని ఆన్లైన్లో తీసుకున్నవి అండ్ కొంచెం హల్దీ ఫంక్షన్కి వెళ్ళిన క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే, మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లాంగ్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రోజు అయితే ఇంకా అంటే నార్మల్గా ఆన్లైన్లో అయితే బెడ్షీట్ తీసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్. మనం బయట కన్నా అంటే బయట తీసుకుంటే ఇది మనకి ఒక 500-600 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది. క్లాత్ అయితే రియల్లీ ఆసమ్. నేను వీడియో కోసం అయితే చెప్పడం లేదు. చాలా అంటే చాలా నిజంగా నేను కూడా అనుకోలేదన్నమాట ఇట్లా వస్తుంది మనకి, ఇంత బాగుస్తుంది అని, బెడ్షీట్ ఇంత బాగుస్తుంది అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చింది. దీని కాస్ట్ అయితే నాకు ఓన్లీ 200 రూపీస్ మాత్రమే పడింది. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను. సో ఇదైతే మనకి ఇంకా నార్మల్గా ఇప్పుడు పిల్లోస్కి ఎలా కవర్ మనం డైరెక్ట్ తొలగిస్తామో ఎలాస్టిక్ అట్లా ఆ టైప్ అనమాట. అంటే పిల్లలు ఊరికే అంటే నేను హాల్ కోసం తీసుకున్నాను అన్నమాట. హాల్లో దివానికి వేసాను. పిల్లలు ఊరికే ఆడుకోవడము, దాన్ని ఊరికే జరపడము చేయడం అట్లా చేస్తాం కదా, అట్లా కాకుండా ఇది డైరెక్ట్ మనము తొడిగేసామనుకో ఇంకా మనకి అసలు ఎట్టు కదలకుండా ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఏదైనా మరకలు అయినప్పుడు మాత్రమే వాషింగ్కి వేసుకోవాలంతే. కానీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకు చాలా ఉంటాయి ఆన్లైన్లో, బట్ మనకి ఏది బాగుంటుంది అనేది మనం తీసుకున్న వాళ్ళం మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్తున్నా అంతే. అండ్ తర్వాత ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా నేను వీడియోస్ చేసేసి తొడిగేసిన తర్వాత నేను ఇంకా పిల్లల కోసం అయితే అటుకులతో పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఏదో అంటే మా పిల్లలు అడిగారనమాట, మమ్మీ ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది అంటే తింటాం మమ్మీ ఏదైనా చేసి ఇవ్వు అనేసరికి ఇంకా హెల్తీగా అయితే మనకి సమ్మర్లో ఆయిల్ ఫుడ్స్ అయితే కొంచెం తగ్గించుకోవాలి. సో తర్వాత ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తే అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేశాను. 1 కప్ అటుకులు తీసుకున్నాను. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యి వేసేసి వేయించేసుకున్నాను. తర్వాత ఇంకా అటుకుల్ని కూడా కొంచెం వేయించేసి అందులో కొంచెం 1 కప్ బెల్లం వరకు ముందే కొంచెం ఒక కప్పు బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసేసి ఉడికించిన తర్వాత ఇంకా మనము అటుకుల్ని వేయించేసుకుంటుండగానే ఇంకా బెల్లం పాకం కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తే ఇంకా రెడీ అవుతుంది మనకి స్వీట్ అయితే. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ, ఆయిల్నెస్ ఉండకుండా. నెయ్యిలో ఈ ఎండాకాలంలో ఆయిల్ అనేది చాలా తక్కువ తినాలి. నెయ్యి మనం పిల్లలకి ఎంత పెడితే అంత హెల్త్కి మంచిదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది స్వీట్ అయితే. చాలా సింప్లీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా కొంచెం పైనుండి లైట్గా నెయ్యి వేసి ఇచ్చానమాట. ఇంకా మంచిగా ఒక గిన్నెడైతే వేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను కూడా తింటున్నాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అండ్ తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను, అంటే ఎగ్ కర్రీ అన్నమాట. బాగుంటుంది, సింప్లీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అంటే కర్రీస్ చాలా మందికి ఇష్టం కదా. సో నేను మాక్సిమం అయితే ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ చేస్తున్నాను అనమాట, రెసిపీస్. అంటే చాలా మందికి మనం చేసే రకాలు తెలియదు కదా, సో అట్లా అని చెప్పి కొంచెం షేర్ చేసినట్టు ఉంటుందని చేస్తున్నా. సో లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరు కూడా కొంచెం షార్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే నార్మల్గా కొబ్బరి, ఆనియన్, కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టేసాను. తర్వాత ఇంకొక గంజు పెట్టేసుకొని ఇంకా మనం అంటే ఎగ్స్ని కూడా వేయించేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలాగే ఇందాక పట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి, కొబ్బరి పేస్ట్ అవి యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో రైస్కి సరిపడంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్, కస్తూరి మేతి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని గుడ్లను కూడా వేసేసుకొని ఇంకా నార్మల్గా ఒక 5 minutes అలా ఉడికించుకొని వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్. ఎగ్ కర్రీ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. అంటే చాలా మంది మనకు అంటే కొంచెం హ్యాండ్స్ బ్లాక్ అయిపోయినాయి అంటే నేను లాంగ్ వీడియో చేసినా కదా, నేచర్స్ వాళ్ళది గోల్డెన్ బ్లీచ్ ఒక వీడియో అయితే చేసిన. అయితే దానికి కామెంట్స్ వచ్చినమాట చాలా, అంటే అక్కడ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. అందుకే వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అన్నమాట. అంటే బాగానే అంటే అందరికీ కూడా హెల్ప్ అవ్వాలి కదా అని చెప్పేసి. సో అంటే లాంగ్ వీడియోస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందేమో అని ఒక చిన్న హోప్తో అయితే షేర్ చేస్తున్నా. ఎవరికైతే కొంచెం హ్యాండ్స్ బాగా ట్యాన్ అయిపోయాయి, బ్లాక్ అయిపోయినాయి, కొంచెం బాగుంటుంది అంటే కొంచెం వైట్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి
మనకి ఇదైతే హెల్ప్ అవుతుంది అనమాట. అంటే నార్మల్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిదని చెప్తాను. ఎందుకంటే అందరికీ పడుతుందని అయితే నేనైతే గ్యారంటీ ఇవ్వను. అంటే కొందరికి పడవచ్చు, కొందరికి పడకపోవచ్చు. అంటే మీకు స్కిన్ మండినట్టయితే చేయండి, లేదు అని అనుకుంటే కొద్దిసేపు ఉంచుకోండి. యాక్టివ్ పౌడర్ అయితే తక్కువ వేసుకోవాలా. అంటే ఒక స్పూన్కి ఒక హాఫ్ స్పూన్ యాక్టివ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము యాక్టివ్ పౌడర్ అనేది తక్కువ తీసుకొని క్రీమ్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా అంటే పడుతుంది అనమాట. ఏ బాడీ లోషన్ అయినా పర్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన చేతుల్ని మంచిగా సబ్బుతో వాష్ చేసుకొని బాడీ లోషన్ అప్లై చేసుకొని అప్పుడు మనము ఈ క్రీమ్ అయితే అప్లై చేయాలన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే రియల్గానే హ్యాండ్స్ అయితే వైట్గానే ఉంటాయి. సో నేను మాక్సిమం అయితే పెట్టుకోను. ఎప్పుడైనా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఎప్పుడైనా బాగా ట్యాన్ బాగా అయింది అని అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అనమాట. సో ఇవాళ అయితే నాకు ఎలాంటి ట్యాన్ అయితే లేదు, కాకపోతే కొంచెం చూపించినట్టు ఉంటుంది, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేసిన అనమాట. సో ఇలా అప్లై చేసేసుకొని ఒక 20 to 25 minutes ఉంచుకోవాలి. కొంచెం హ్యాండ్స్ కదా ఏం పర్లేదు, ఫేస్కి అయితే 15 minutes అండ్ ఒక 20-25 minutes అట్లా ఉంచేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. సోప్ అయితే ఆ రోజు అప్లై చేయకూడదు అనమాట. ఇట్లా పెట్టుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట. అంటే బాగా అనిపిస్తుంది, కొంచెం వైట్ అయితే అవుతాయి, ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇదైతే నెక్స్ట్ డే వీడియో, అంటే నెక్స్ట్ డే అనమాట. ఒక సెల్ఫ్ అనేది బాగా డస్ట్ అయిపోయింది, చాలా అంటే చాలా డస్ట్ అయింది అనమాట. సో అందుకే కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇవాళ నేను ఆన్లైన్లో అయితే వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టిన, సెల్ఫ్స్కి వేద్దామని చెప్పేసి. బాగా అంటే నేను ఇంతకు ముందు ఉండే మీకు చాలా వీడియోస్లో కూడా నేను షేర్ చేసిన, మన ఆడవాళ్ళకి అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలా అంటే ఒక 100-200 రకాలుగా వాల్ స్టిక్కర్స్ ఆన్లైన్లో ఉంటాయి, లేవు అని అయితే నేను చూపిస్తలేను. అంటే నార్మల్గా ఏది బాగుంటుందని మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందరి రియల్ ఫిక్స్ చూస్తూ ఉంటాం కదా, సో ఆ టెన్షన్ లేకుండా సో నేను మీకు హెల్ప్ అవుతుంది అనేది ఇది చేసిన. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇది ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైంలో అయితే హల్దీ ఫంక్షన్ ఉండే, రిలేటివ్స్తో వెళ్ళినాం అన్నమాట. ఆడ ఒక చిన్న క్లిప్ తీసిన, ఫుల్ వీడియో తీయడానికి అవ్వదు, ఇంట్లో ఫంక్షన్స్కే ఫుల్ వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే వేరే వాళ్ళ ఫంక్షన్స్కి అయితే తీయను అనమాట. సో అక్కడ మా రిలేటివ్స్తో అట్లా ఒక 2-3 క్లిప్స్ తీసుకున్నాము, వీళ్ళు కూడా మా చుట్టాలన్నమాట. సో ఈ చిన్న మీకు వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. and thank you. Bye bye.